మంచిర్యాల జిల్లా మందమరి పట్టణ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో పట్టణ కన్వీనర్ మెయ్య రాంబాబు అధ్యక్షన మందమరి పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 66వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి ఓదేలు దంపతులు హాజరై జెండా ఆవిష్కరించారు। ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం సభ్యులు మాల మహానాడు ఎంఆర్పీఎస్ బీసీ సంఘాల సభ్యులు జర్నలిస్టు సంఘ సభ్యులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది। ఈరోజు ప్రపంచ మేధావి మరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 66వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మరి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మరి మందమరి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి పూలమాల చేసి కార్యక్రమం చేయడం జరుగుతుంది। మరి ఎందరికో పూర్తయినటువంటి అంబేద్కర్ మరి ఎస్సీ ఎస్టీ అని చెప్పి ప్రచారం చేస్తూ అగ్ర వర్గాలు మరి ఇది అందరి వాడు ఎస్సీ ఎస్టీ బీసీలకే కాదు మైనారిటీలకు కూడా రెడ్డిలకు కూడా ఓబీసీ వాళ్ళకు కూడా మరి నాయకుడు అతను। ఎందుకంటే ఎన్నో చట్టాలు రాసి ఈరోజు మనకు మహిళలకు ఏ విధంగా చేసిందంటే మరి ఈరోజు 14 గంటలు ఉండే మనకు ఒకప్పుడు మహిళలకు ఉద్యోగం శిక్ష, కానీ ఆయన చట్టంలో పొందవలసిన ప్రకారం 8 గంటలు డ్యూటీ చేయడం జరిగింది। అది రాజ్యాంగంలో రాయడం బట్టే ఈరోజు ఆ చట్టం అమలైందని చెప్పి తెలియజేస్తున్నాం। అంతేకాకుండా గర్భంతో ఉన్నప్పుడు 6 నెలల లీవ్ సిక్ జీతం కూడా ఇవ్వాలని చెప్పి చట్టంలో రాసి అది అమలుపరచడం జరుగుతుంది। అంతేకాకుండా ఈరోజు మనము ఎన్నో ఫలాలు అనుభవిస్తున్నాం। మరి ఈరోజు యువతకు అంబేద్కర్ అంటే ఎవరో తెలియదు। ఎందుకంటే మొన్న మీరు ఎవరు కోటేశ్వర ప్రోగ్రాంలో వాళ్ళ ఫాదర్ హెడ్ మాస్టర్ వాళ్ళ అమ్మ టీచరు క్వశ్చన్ అడిగిలు బాబాసాహెబ్ అని ఎవరు పిలుస్తారని చెప్పి క్వశ్చన్ అడిగితే ఆయన వల్లభాయ్ పటేల్ అని చెప్పి మరి అక్కడున్న ఫోన్పే కూడా వాళ్ళు దాదాపు 36% ఇచ్చారు వల్లభాయ్ పటేల్కు, అంబేద్కర్కి 27% ఇచ్చారు, మరి బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి 16% ఇచ్చారు। అట్లా 4 వ్యక్తులు మేధావులు పేర్లు పెట్టగా మరి అలా వచ్చిన వ్యక్తి అంటే వల్లభాయ్ పటేల్ అని చెప్పింది ఆ అమ్మాయి। దాన్ని మళ్ళీ పోల్లో తీసుకొని అప్పుడు రెండోసారి బాబాసాహెబ్ అని చెప్పడం జరిగింది। మేము ఏమంటున్నామంటే ఈరోజు ఉన్న